నిర్మల్ జిల్లా బన్స పట్టణంలో మైసమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 8:30 నుండి హారతి కార్యక్రమానికి వచ్చిన భక్తులు ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సనాతన హిందూ ధర్మ రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ ధర్మం కోసం దేశం కోసం పనిచేయాలని, అందరూ ఒక్కటే సనాతన హిందూ ధర్మం గురించి ప్రతి ఇంట్లో భగవద్గీత పారాయణ పిల్లలకు చెప్పడం, దేశం కోసం ధర్మం కోసం రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని సూచించారు. ధర్మ రక్షణ కోసం బండి సంజయ్, రాజా సింగ్ తమ కుటుంబాలకు త్యాగం చేసి హిందూ జాగరణ కార్యక్రమాలకు మనమందరం కలిసికట్టుగా అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మైసమ్మ తల్లి ఆలయానికి ఆర్తికి పిలిచిన పెద్దలకు ఆ యొక్క ధన్యవాదాలు. ఇక్కడ ఏదైతే అతి పురాతనమైన మైసమ్మ ఆలయము, అమ్మవారికి కోరికలు కోరుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి కోరికలు తీర్చే అమ్మవారు. మనమందరము హిందూ బంధువులము ఏకమై వచ్చే కాలంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం అందరము ఏకమైతేనే ఏకైతు నేకై అందరూ కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నట్లు మనమంతా ఒక్కటిగా ఉండాలి. చూసాము మొన్ననే ఒక మన ఆడపడుచు పైన కూడా ఏదైతే దురాచారము చేసినా అతనికి సహాయార్థంగా ఒక వర్గం వాళ్ళు ఈరోజు చేస్తున్నది పని న్యాయబద్ధమైనదా చూడండి. ఒకసారి హిందువులారా మేల్కోండి, ఇప్పుడైనా మేల్కోవాలి. మన ఇంట్లో పూజ చేయడమే కాదు, ధర్మాన్ని పాటించండి. ధర్మ కోసం, ధర్మ రక్షణ కోసం, దేశం కోసం మనం కూడా ముందర వెళ్ళాలి. ఎందుకంటే మన ఇంట్లో భగవద్గీత ఉంచడం కాదు, భగవద్గీతను చదివి అది పిల్లలకు నేర్పించడము, సంస్కృతి సంప్రదాయాలు చెప్పడం ఇది మహత్తరమైనది. ఇప్పటి వరకు మనం 70 సంవత్సరాల్లో మన విద్యా వ్యవస్థ మొత్తం కూలిపోయింది. విద్యా వ్యవస్థలో గురుకులం లేదు, ఏమీ లేదు. మన సనాతన హిందూ ధర్మం యొక్క విశిష్టతలు లేవు. ఎందుకంటే ఆ 70 సంవత్సరాలు గతం చేసిన పాలనలో ఇప్పుడైనా మన నరేంద్ర మోదీ గారు సనాతన హిందూ ధర్మ వైభవం కోసం పనిచేస్తున్నారు. మనం అందరం కలిసికట్టుగా హిందువులంతా ఏకమై మనం చడక చూపించాలి. ఎందుకంటే అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్న అధికారులను కూడా నిలదీయాలి. మొన్ననే బండి సంజయ్ అన్న నిన్న చెప్పడం జరిగింది, ఇలాంటి అక్రమ కేసులకు మీరు పాల్పడితే పైసాకు వచ్చి నేను తగిన బుద్ధి చెప్తాను. మన అందరి కోసం, ధర్మం కోసం ధర్మరక్షకుడు బండి సంజయ్ అన్న గారికి పాదాభివందనలు చేస్తున్నాను. మైసాను మీరు ప్రతిసారి మైసాను మీరు కాపాడుతూ వచ్చారు. అమ్మ మైసమ్మ తల్లి కూడా కాపాడుతుంది. అమ్మ దయ వల్ల మేమందరం సుఖ సంతోషాలతో ఉండాలి, ప్రతి ఒక్కరికి సుఖ సంపదలు కలగాలని కోరుకుంటూ మైసమ్మ తల్లి యొక్క పాదాభివందనలు. జై మాతాది. बंडी संजय ने तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। बंडी